ఈ అప్పుల బాధలు నేను తట్టుకోలేను. నా కష్టాలు మొత్తం తీరాలంటే నేను చచ్చిపోవాలి. చచ్చిపోతా, విషయం దాగి నేను చచ్చిపోతా. A few minutes later. నేను బతికే ఉన్నానా? ఇంకా చచ్చిపోయినట్లేనే. అవునయ్యా, మేమే బ్రతికిచ్చాం. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు అప్పుల బాధ భరించలేక చచ్చిపోతావు అనుకున్నావు, కానీ మేము ఇంకా ఎక్కువ అప్పులు చేసి బతికేసాం. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ప్రేమ బొక్క. నువ్వు చచ్చిపోతే అప్పులన్నీ పుడిపోతాయి. నువ్వు చచ్చిపోతే నా అప్పులు ఎవరు చేస్తారా? ఇప్పుడేమో అప్పుల వల్ల చచ్చిపోవాలని ట్రై చేసాం, కానీ అప్పుల వల్లే బతికినాడు. సరిగ్గా మేము అప్పు తెచ్చిన హాస్పిటల్ బిల్లు, మందుల ఖర్చు, ఇంజక్షన్ ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే, పాత అప్పుతో కలుపుకుంటే ఇప్పుడుండే ఈ అప్పు నువ్వు చచ్చినా చావదు, బతికినా బతకదు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? సింపుల్, నువ్వు అప్పు తీర్చేదాకా బతికుంటారా, లేదు నన్ను చచ్చిపోవాలి అది ఇది అంటే మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే బతకడం తక్కువ ఖర్చు, చచ్చిపోవడం ఎక్కువ ఖర్చు. డిస్కౌంట్ లైఫ్ ని ఎంజాయ్ చేయి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చచ్చిపోయే ప్లాన్ చేసుకోవాలంటే ముందుగా బడ్జెట్ ప్లాన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలనుకో 3 సర్టిఫికేట్లు మాత్రం కన్ఫర్మ్ గా కావాలి. 1 అప్పుల క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి, 2 హాస్పిటల్ బిల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి, 3 మమ్మల్ని ఎప్పుడు ఇంకా మోసం చేయలేనే హామీ పత్రం కనిపిస్తే నువ్వు హ్యాపీగా చచ్చిపోవచ్చు తప్ప. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. అవును, ఇప్పుడు నాకు సూట్ అయ్యే డైలాగ్ ఏందో తెలుసా? నా జీవితానికి గ్యారంటీ లేదు, అప్పులకి లైఫ్ టైం వారంటీ.